తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే, ఈ ప్రశ్న సుమారుగా 35-40 సంవత్సరాలుగా అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివన్నీ పెరిగిన తర్వాత పిల్లల్లో కూడా ఈ ప్రశ్నకి మూలం వస్తుంది. ఏమిటది? విహ్వలత, డెస్పరేట్ మూడ్. మేము చదివిన చదువు గుర్తింపు రావటం లేదు, మేము ఎదగదలుచుకున్న దాంట్లో ఎదగలేకపోతున్నాము, మాకంటే ఎవడో ఎక్కువగా ఉన్నాడు, మేము తక్కువగా ఉన్నాము. ఇలాంటి ఆత్మన్యూనతాభావము, విహ్వలత అంటే ఏం చేయాలో మాకు తెలియటం లేదు. అక్కడి నుంచి మన వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నాడు వారానికి ఒకసారి క్లాస్కి వెళ్తుంటారు. కొన్ని క్లాసులు ఉంటాయి, యోగా క్లాసులని. అక్కడికి వెళ్ళిపోయినామన్నా నేర్చుకున్నారా వీళ్ళు? ఆ యోగా క్లాసులు 50 క్లాసులు అటెండ్ అయ్యారు. ఒక్కడికైనా మనసు మీద నిలకడొచ్చిందా? లేదు. బతకడం ఎలాగా నేర్పుతామన్న వాళ్ళ ఇళ్లల్లో సుఖంగా బతుకుతున్నారా వాళ్ళు? ఇలాంటి వాటి కోసం మన పురాణాలు ఏనాడో సమాధానం చెప్పాయి. వాటిని పట్టించుకో మనం. దురదృష్టం అది. అది మళ్ళీ ఏ అమెరికాలోనూ ఏ రష్యాలోనూ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరో చెప్తే నెత్తిని పెట్టి ఊరేగుతాం. అది జరిగేది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, విహ్వల స్థితిలోంచి బయటపడడానికి మార్గం ఏమిటి? దీనికి ఏ మంత్రాలు? ఆ మంత్రాలను మీరు చదవాలి కదండి సరిగ్గాను. ఆలోచించండి. కాదు, ఇలాంటి విహ్వల స్థితి వచ్చినవాడు ఒకడున్నాడు. తెలుసా మీకు? మీ అందరూ భగవద్గీత చదువుతుంటారా? అర్జునుడు మొదటి స్థితి. అలాగే అర్జునుడిలాగే ధర్మరాజు కూడా అవస్థపడ్డాడు. ఎప్పుడు? పట్టాభిషేకం జరిగే ముందు. ఒకడు యుద్ధానికి ముందు, ఒకడు యుద్ధానికి తర్వాత. ఇదంతా నేను మాట్లాడటలే, వేదాంతం. విహ్వల స్థితిలోంచి బయటపడడానికి శ్రీమద్ రామాయణంలో చాలా అందమైన శ్లోకాలు 2 ఉన్నాయి. మనకి ఎంతసేపు కథలా చూస్తాం తప్ప దాంట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి చూసుకోము. ఇది సాక్షాత్తుగా స్కాంద పురాణంలో, పద్మపురాణంలో రామాయణ వైభవాన్ని చెప్తూ చెప్పిన ఉటంకించిన ఉదాహరణలు. ఏమిటవి? ఆయన ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. ఎలాగ లంకానగరం వెళ్ళాలి, లంకానగరం వెళదామంటే ఎలా వెళ్ళాలో తెలియదు. ఎక్కడ ఏ లంకానగరం? అప్పటికి 7 లంకలు ఉన్నాయి. 7 లంకల్లో రావణపాలితాం లంకాం. అందుకని మొట్టమొదటి ఏమన్నాడు తెలుసిన? ఆ విహ్వల స్థితిలోంచి బయటపడడానికి మార్గం చూస్తున్నాం. ఏమిటది? నేను యథా రాఘవ నిర్ముక్తశర గచ్చేత్ తత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. యథా రాఘవ నిర్ముక్తశర గచ్చేత్ శ్వసన విక్రమ తత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. మొదటగా మీరు విఫల స్థితిలో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే, స్థిర నిశ్చయం చేసుకోండి. నేను ఈ పని చెయ్యాలి, ఇవాళ నేను ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి. ఎలా చేయాలి? యథా రాఘవ నిర్ముక్తశర, రాముడు వదిలిపెట్టిన బాణం ఎలాగైతే వెడుతుందో, శ్వసన విక్రమ వాయువేగంతో వెడుతుందో, తత్వత్ గమిష్యామి లంకాం రావణపాలితాం. ఆ పద్ధతి లోపల నేను లంకానగరం చేరతాను. ఇది కేవలం అర్థం మాత్రమే, కానీ దీంట్లో రహస్యం వాళ్ళు చెప్పరు. రాముడి బాణం అనేసరికి ఏమిటి? నేను నా లక్ష్యం చేరుతానని అర్థం. కానీ అక్కడ అది కాదు. లక్ష్యం చేరు, కానీ రాముడు వదిలిపెట్టిన బాణము రాముడి మనస్సులో ఏదుందో అది చేసి వచ్చేది. దానికి ఉదాహరణలు ఉన్నాయి. ఎలాగా? వాలిని కొట్టాడు, ఒక్క బాణంతో చంపేయచ్చు కదా, చంపలేదు, ప్రాణంతో మిగిల్చాడు. ఎందుకని? వాలి మాట్లాడడం ఎంత ఉంటుందో మాటలన్నీ వినాలి గనక అల్లా కొట్టాడు బాణాన్ని. అలాగే మారీచుడిని కొట్టాడు, చంపచ్చు కదా, కాదు, సముద్రం అవతలకి విసిరేశాడు. సుబాహుణ్ణి చంపాడు, మిగిలిన సైన్యాన్ని చెదరగొట్టాడు. ఇవన్నీ పక్కనట్టే పెట్టండి. ఇంకొక చోట బాణప్రయోగం చేశాడు. ఏమిటో తెలుసా? అది 7 తాళవృక్షాలున్నాయి, ఆ చెట్లు కొట్టమన్నాడు సుగ్రీవుడు. కొట్టడమే కాదు, ఆ 7 చెట్లని ఛేదించి దూరంగా ఉన్న కొండని భేదించి భూమిని చీల్చుకుని వెనక్కొచ్చి అమలబుదిలోకి వచ్చింది. అంటే రాముడి మనస్సు అలా ఉందన్నమాట. అలాగే బ్రహ్మాస్త్రం వేశాడు కాకి మీద, కాకిని చంపారు కదా, లేదు, కాకిని బెదిరించి లోకాలు తిప్పింది. ఈ శ్లోకం వెనకాల ఇంత అర్థం అండి.
అంటే మీ లోకస్ ఏదైనా కానీ ఫోకస్ ఒకటే ఉండాలి. అందుకని యథా రాఘవ నిర్ముక్త శర గచ్చేత్ శ్వసన విక్రమ తత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. ఇది ఒక శ్లోకం. ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా రోజు కూడా ఉదయం పూట 108 సార్లు చదువుకోండి. స్వామికి నివేదన ఏమిటది? దానిమ్మ పండు చేసుకోండి. దానిమ్మ పండు కూడా మన కోరికలకి సంకేతం. ఎంచేతంటే గింజలు రాగానే తీసేస్తే ఒక పొర ఉంటుంది, పొర తీసేస్తే మళ్ళీ గింజలు వస్తాయి, మళ్ళీ తీయగానే మళ్ళీ పొర వస్తుంది. అంటే మన కోరికలన్నీ నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అందుకనే హనుమంతుడికి వినాయకుడికి ఈ దానిమ్మ పండు అంటే చాలా ఇష్టం, బీజాపూరం అని చెప్పి. అలాగా అయితే నాకు దీనితో పాటు ఎవళ్ళు కావాలి? నన్ను రక్షించేవాళ్ళు కావాలి. అందుకని చెప్పి హనుమంతుడు వెంటనే ఇంకో శ్లోకం చదివాడు. ఏమిటది? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య. ఏమిటిది అంతరార్థం? కథాపరంగా వేరే ఉంది. అంతరార్థం ఏమిటి? నమోస్తు రామాయ, నేను చేస్తున్న పనికి నా లోపల ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికి మూలం రాముడు, రామ ఆనందం అన్నమాట. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, చేస్తున్న పని లక్ష్మణ ఇది చెయ్యగలిగినది అని గుర్తు చెప్పేది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, ఇది చాలా తేలిగ్గా చేస్తాను. దేవి సుకరముగా చేయుట, ఇది అర్థం అక్కడ. అంటే పర్సనల్ డెవలప్మెంట్ ఎంత బాగా ఉందో చూడండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిల. నమోస్తు రుద్రాయ నమోస్తు ఇంద్ర నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్ర ఇంద్ర అనిల. వీళ్ళందరికీ కూడా అంటే ఒక్కొక్కళ్ళు మన లోపల ఉండే ఒక్కొక్క లక్షణాన్ని ప్రేరేపణ చేస్తారు. రుద్రేంద్ర అనిలేభ్య వీళ్ళందరూ కూడా. దీనివల్ల ఈ 2 శ్లోకాలు కూడా 108 సార్లు చదవాలి. మాకు టైం లేదండి, 54 సార్లు చదవండి. 54 అది 54 ఇది లేదంటారా? 27 సార్లైనా చదవండి అయ్యా. ఇంచేత మీరు ఎక్కడెక్కడికో తిరగడానికి 24 గంటల్లో గంటలు గంటలు వృధా చేస్తారే. శ్లోకం చదవడానికి రోజు లోపల 10 నిమిషాలు మీకు ఓపిక ఉండదా? విహ్వల స్థితిలోంచి బయటపడతారు మీరు ఖచ్చితంగాను. ఇంకా కావాలంటే సుందరకాండలో సీతమ్మ కనిపించకపోతే హనుమంతుడు దుఃఖపడతాడు ఒక సర్గలో. ఇదది 14-15 సర్గల్లో. అదేనా పారాయణ చేయండి. అసలు ఇదే తల్లి అదేం చేస్తారండి? అలాంటి డెస్పరేట్ మూడ్లోంచి బయటకు వస్తారు. ఇంకా ఒక్క శ్లోకం చాలా తేలిగది చెప్తాను. అదేమిటి? వెంకటేశ్వర స్వామి మీద సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఎక్కడా ఒత్తక్షరాలు లేవు, సమాసాలు లేవు. సమస్త జననీం వందే, అందరికీ తల్లి ఆవిడ. చైతన్యస్తన్యదాయినీం, మా లోపల చైతన్యం ఇస్తుంది. చైతన్యం అనే పాలను తాగిస్తుంది మా చేత. అంటే చైతన్యం అంటే యాక్టివిటీ అన్నమాట, అది కలిగిస్తుంది ఆవిడ. నమోస్తు అంటే కరుణామివ రూపిణీం అంటే ప్రపజ్యేతం గిరిం అని చెప్పుకున్న తర్వాత సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఈ 3 శ్లోకాల్లో ఏ ఒక్క శ్లోకమైనా కానీ 108 సార్లు చదవండి. నైవేద్యం పెట్టగలిగితే పెట్టండి, ఏదో ఒక పదార్థం, పాలు కానీ తేనె కానీ. లేదు మేము ఆఫీసుల్లో పనిచేస్తున్నామంటారా, మనస్సులో అనుకోండి, దండం పెట్టుకోండి. అది చేసినందువల్ల ఎందరెందరెందరికో విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ఒక ఎలా ఆఫీసులో కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళకి ఆ చైతన్యం కలిగింది. ఆ విహ్వల స్థితిలోంచి బయటకు వచ్చారు. ఇంకొక చిన్న ట్రిక్ ఏమిటంటే, నిద్ర లేచిన తర్వాత మొహం కడుక్కునే ముందు చిటికెడు రాళ్ళ ఉప్పు చేతిలో తీసుకుని అరచేతుల్లో పెట్టి ఇలా రాపాడించి అద్దంలోకి చూడండి. ఒక 1/2 నిమిషం రెప్ప వేయకుండా దులిపేయండి, మొహం కడుక్కోండి. రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా ఒక్కసారి ఇదే పని చేయండి. అరచేతుల్లో వేసుకుని చెయ్యి వేడెక్కగానే అలా చూస్తూ 1/2 నిమిషం, ఎక్కువ చెప్తే కళ్ళు మండలు ఎత్తాయి. అందుకని దీనివల్ల మీ లోపల ధైర్యం పెరుగుతుంది. అది గమనించండి. ఇది యోగశాస్త్రంలో రహస్యం. మరి స్వస్తి.